నిన్న జరిగిన కర్నూలు నగరంలో ఈనాడు కార్యాలయంపై మనందరం చూసాం. మరి కర్నూలు నగరం నట్ట నడిపుట్టిన ఈనాడు కార్యాలయంపై కాటసాని రాంభూపాల్ రెడ్డి పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి అనుచరులు మరి ఈనాడు కార్యాలయంపై వెళ్ళి వాళ్ళ జెండాలు పట్టుకొని అందరూ పెద్ద ఎత్తున వెళ్ళి అక్కడికి వెళ్ళి ఈనాడు కార్యాలయాన్ని ముట్టడించి దాడి చేయడం జరిగింది. ప్రజాస్వామ్యాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత కూనీ చేస్తూ ఉన్నారు. మనం చూస్తూ ఉన్నాం. గత 2-3 రోజుల నుంచి కూడా మొన్న రాప్తపాడు సిద్ధాంత సభలో కానీ నిన్న ఈనాడు కార్యాలయం కానీ అట్లానే మధిరా నిన్న ఆంధ్రజ్యోతి విలేకరుని కూడా దాడి చేయడం జరిగింది. ఈ దాడులన్నీ చూస్తూ ఉంటే ప్రజాస్వామ్యాన్ని ఎలా పరిరక్షించాలనేది కూడా అట్లే అర్థమవుతూ ఉంది. ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అందరూ నాయకులు కూడా గుర్తించాలి. ఈ విధంగా పత్రికా స్వేచ్ఛను కాపాడాలి, కానీ కాపాడే విధంగా కాకుండా అందరినీ దాడులు చేయటం, బెదిరించడం, భయభ్రాంతులకు గురి చేయటం, మేము ఏదైనా మీ మీద వార్తలు రాస్తే బెదిరిస్తాము, దాడి చేస్తామని ముందే ఇండికేషన్లు ఇస్తూ కార్యాలయాలపై ఎగబడి దాడులు చేయటం ఇది హేయమైన చర్య. ఎందుకంటే ఇలాంటి దాడులు మనం ఎప్పుడు కూడా చూసి ఉంటాం. రాష్ట్రంలో ఇదే మొదటిసారి. మరి దాదాపుగా రాష్ట్రంలో దాదాపు ఈ 4 సంవత్సరాల నుంచి ఎన్ని దాడులు జరిగినాయో, ఎన్ని అరాచకాలు జరిగినాయో మనందరం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు ఎందుకంటే ముఖ్యంగా ఎన్నికలు 2 నెలల్లో జరుగుతున్న నేపథ్యంలో మీడియా కార్యాలయాలపై పాలపక్ష నాయకులు ఒక పథకం ప్రకారం దాడులు చేయడాన్ని ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. అధికారంలో ఉన్న పార్టీలకు సంబంధించిన నాయకులు వాళ్ళకి వ్యతిరేకంగానో వాళ్ళు చేసే అక్రమాలు కానీ ఆ పార్టీలో ఉన్నటువంటి అసంతృప్తుల గురించి రాస్తే తట్టుకోలేని పరిస్థితుల్లో మీడియా మీద ఒక ముద్ర వేసి వాళ్ళకి వ్యతిరేకంగా రాస్తున్నామని, వాళ్ళకి నచ్చకపోతే వాళ్ళకి మీడియాని ఒక ముద్ర వేసి దాడులు చేయడం అనేది సహేతుకం కాదు. ఇది ప్రజాస్వామ్యానికి చాలా ఆందోళనకరమైన పరిస్థితి. ముఖ్యంగా ఎన్నికలు జరిగే సమయంలో జర్నలిస్టులు అన్ని ప్రాంతాలకు, అన్ని పార్టీల సభలకి, సమావేశాలకు వెళ్తుంటారు. వాళ్ళ మీద కక్ష కట్టి రాజకీయ దురుద్దేశంతో దాడులు చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పటికైనా పాలకపక్షం రాష్ట్రంలో ఉన్నటువంటి జర్నలిస్టులపై జరిగే దాడులకు సంబంధించి బాధ్యులు గుర్తించాలి. ఇలాంటి భవిష్యత్తులో జరగకుండా చర్యలు తీసుకోవాలి. అధికారం